హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గాయత్రి హోమ్ ఫుడ్. ఈరోజు మన కిచెన్లో చూపించబోయే రెసిపీ చాలా కమ్మని రుచితో ఉండే విధంగా బీరకాయ కర్రీ రెసిపీ చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. బీరకాయలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మన జీర్ణశక్తికి చాలా చాలా ఉపయోగపడుతుంది. మరి ఇక లేట్ చేయకుండా బీరకాయ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వరకు లేత బీరకాయలను తీసుకుని ఇలా పొట్టు తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత స్పైసీనెస్ కోసం ఒక 3-4 వరకు గ్రీన్ చిల్లీ కూడా వేసుకున్న తర్వాత పోపు దినుసులు, కొంచెం మినపప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు కూడా వేసుకోండి. ఈ పోపు దినుసులన్నీ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుని వీటిని పోపు దినుసులన్నీ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయలు కూడా వేసేసుకుని ఒక 10 నుంచి 15 మినిట్స్ వరకు లిడ్ పెట్టి కుక్ చేసుకుంటే వాటర్ అనేది సెపరేట్ అయిపోయి బీరకాయ అనేది మెత్తగా మ్యాష్ అయిపోతుంది. మనకి బాడీకి వాటర్ కంటెంట్ అనేది చాలా అవసరము. ఇలా వెజిటేబుల్స్ ద్వారా వాటర్ కంటెంట్ ఉన్నటువంటి వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎన్నో ఉంటాయి. ఇప్పుడు మనం బీరకాయ కూడా యాడ్ చేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకుని లిడ్ పెట్టేసుకుని ఒక 10 నుంచి 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలా మనకి కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. ఈ కర్రీ అనేది పసిపిల్లలకి, చిన్న చిన్న పిల్లలకు కూడా పెట్టినా కానీ కారం లేకుండా చాలా కమ్మని రుచి అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి బీరకాయ అనేది చూసారు కదా, ఇలా వాటర్ అనేది సెపరేట్ అయిపోయి బాగా మెత్తగా మ్యాష్ అయిపోయేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత స్పైసీనెస్ కోసం చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకోండి. మీరు తినేది కారం చూసుకుని యాడ్ చేసుకోండి. చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసుకుని ఒక 5 నుంచి 6 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత ఇందులో మనము వాటర్ అనేది ఏమి యాడ్ చేయము, పాలమీగడ అనేది యాడ్ చేయాలి. ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా ఉన్నటువంటి పాలమీగడ యాడ్ చేసుకుంటే కర్రీ అనేది చాలా కమ్మని రుచిగా ఉంటుంది. రైస్, చపాతీ, రోటీ దేనిలోకైనా ఈ బీరకాయ కర్రీ అనేది ఎంతో టేస్టీగా ఉంటుంది. మరి ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఈ బీరకాయ పాలమీగడ కర్రీని ఎలా తయారు చేయాలో చూసారే కదా. మరి ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఈ ఈ రెసిపీ అనేది మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన శ్రీ గాయత్రి హోమ్ ఫుడ్ ఛానల్ని అయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.